హాయ్ జై ఛానల్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అన్న. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగుంది అన్న, చాలా డిఫరెంట్గా తీసాడు నిజంగా శంకర్. చాలా మంది శంకర్కి నీ దుకాణం బంద్ చేసుకోవాలి, నీ పని అయిపోయింది, భారత్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా రకాల టోల్ చేస్తారు. కానీ నిజంగా ఏడోడైతే మాట్లాడిన వాళ్ళందరూ కూడా మంచి సమాధానం చెప్పిండు, మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఫీలింగ్ అంది. ఈ టీజర్ అంత అద్భుతంగా ఉందన్న, చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా అనిపించింది. అసలు రామ్ చరణ్ అనే ఈ రకం చూడలేన్న, ఒక దగ్గర స్టూడెంట్ లాగా అనిపించాడు, ఒక దగ్గర ఏమో మా రాజకీయ రాయకు నాకు అనిపించింది, ఇంకోటి ఏంటంటే మన ఉంటుంది కదా కలెక్టర్ లాగా, ఒక ఐఎస్ కలెక్టర్ లాగా అనిపించాడు. సో ఎనీవే మూడు అసలు డ్యూయలా త్రిబులా నాకు అర్థం కాలేదు. సో ఎనీవే చాలా మంది కామెంట్ చేస్తారు నాకు టీజర్ అర్థం కాలేదు. ఈ టీజర్ ఏం అర్థం కావాలి రాబాయ్, నాకు అర్థం కాదు సినిమా అర్థం కానికే జస్ట్ టీజర్ పట్టుకొని నాకు టీజర్ అర్థం కాదు కామెంట్ పెడుతుంటే నేను పిక్చర్ లేట్ అనిపిస్తుంది నిజంగా. జస్ట్ టీజర్ అది టీజర్ పట్టుకోవడానికి అర్థం కాదు అంటే నిజంగా నాకు అనిపించలేదు నిజంగా. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది, సినిమా జనవరి 10 చూసి కామెంట్ చేయ అప్పుడు అంతే. ఇప్పుడు నాకు నచ్చలే అంటే అసలు ఊరికే ప్రశ్న లేదు. నిజంగా శంకర్ అయితే చాలా బాగా అనిపించింది నిజంగా. అది తెలుగు ఫ్యాన్ చెప్తాను. రామ్ చరణ్ అన్న యాక్చువల్గా సహజంగా ఏమంటారు మెగా పవర్ స్టార్ అంటారన్న, కానీ నిజంగా టీజర్లో గ్లోబల్ స్టార్ పడగానే దిల్ ఖుష్ అయింది నాకు. అబ్బా ఈ జాలరాలని ఫీల్ కలిగింది. ఎనీవే అయినా సో రామ్ చరణ్ లుక్స్ కానీ గెటప్స్ కానీ ఒక మనం ఉంటుంది అన్న సీన్స్, భరత నీళ్ళు ఏదైతే మన పేపర్ మీద రాసి చదువుతాడో ఈ సీన్ ఒకటి ఉందా అది కానీ ఆ కొండరేజ్ బుడ్జు సీన్ కానీ ఇంకో సీన్ ఉంటుంది భయ్య, రామ్ చరణ్ నీళ్ళలో దుంకి ఇట్లా ఏదో అగ్రెసివ్ అవ్వటాలు కానీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఎనీవే అయినా ఆ రామచ్చ సాంగ్ కానీ ఆ లొకేషన్స్ కానీ వా ఏమనిపించింది చెప్తున్నా అన్న. మనం ఒక ₹1,00,000 పెడితే ఒక బయట దేశం పోయి ఆ విజువల్ చూసి ఎంజాయ్ చేస్తాం, కానీ జస్ట్ ఒక ₹150 పెడితే నువ్వు కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతావు అన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. సో నాకైతే గేమ్ చేంజర్లో ఆ బీజిఎం కానీ, సో శంకర్ డైరెక్షన్ కానీ, అన్న లుక్స్ కానీ సో వేరే అనిపించింది. మేడం మన హీరోయిన్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. చూద్దాం ఆ సినిమా ఏం జరగబోతుంది. యాజ్ ఏ మెగా ఫ్యాన్ చెప్తున్నా, మొన్న వచ్చి శాంపుల్ మట్టుకానే సో జనవరి 10కి రాబోతున్నా 100% గేమ్ చేంజర్తోనే ఈసారి మెగా ఫ్యాన్ యొక్క రచ్చ చూపిస్తామన్నా.